అందరికీ నమస్కారం. నా పేరు బుర్ర రమాదేవి. వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా. నాకు సహకరించండి. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ ఫోర్స్ వి నరేందర్ రెడ్డి గారికి మా మద్దతు ప్రకటిస్తున్నామని బహుజన సంఘాల నేతలు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయంలో భేటీ అయి కార్యాలయ బాధ్యులకు ఇట్టి విషయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బహుజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు మారం లక్ష్మీనారాయణతో పాటుగా పలువురు బహుజన సంఘాల రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బహుజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు మారం లక్ష్మీనారాయణ మాట్లాడుతున్నారు. వారి మాటలలోనే విందాం. అశోకనా ఈనాడు పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి గారికి మద్దతుగా బహుజన సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షునిగా మారంపల్లి లక్ష్మీనారాయణ మరియు స్టేట్ జనరల్ సెక్రటరీగా మీసాల ధనరాజు గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్గా మరి బత్తుల శంకరన్న గారు మరియు ఉద్యమకారుల నాయకులు ఉద్యోగుల ఫోరం ఐలయ్య గారు, రాజేష్ గారు, మరి నాతో ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ అంజన్న గారు, మరి అశోకన్న గారు, శంకరన్న గారు, వీరందరూ కలిసి మరి ఈనాడు పట్టభద్రులుగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నటువంటి నరేందర్ రెడ్డి గారికి మద్దతు ప్రకటిస్తున్నాము. మరి వారెంతో విద్యా సంస్థలు వారు మాకు తెలిసి 200 అంటే చిన్న అక్కడ ఉన్న చిన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలందరికీ కూడా మరి ఆనాడు మ్యాథమెటిక్స్ బోధించినటువంటి ఒక సేవా నిరతి కలిగినటువంటి ఒక మంచి ఉపాధ్యాయునిగా మరియు ఎంతోమంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దినటువంటి మహోన్నతమైన వ్యక్తిగా ఈ కరీంనగర్ జిల్లాలో మరి ఉమ్మడి ఆదిలాబాద్, మరి ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి నిజామాబాద్ డిస్టిక్లలో అనేక విద్యా సంస్థల ద్వారా మరి విద్యను అందించడం జరుగుతుంది. తద్వారా పిల్లలు మరి ఈనాడు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మరి ఒక వకీళ్ళుగా, అడ్వకేట్స్గా కూడా మరి ఎంతో చదువుకొని ఈ తెలంగాణ జిల్లాలో అప్పుడున్న ఒక 20 ఏళ్ల కిందట చూస్తే మరి విద్యా వ్యవస్థ కరీంనగర్లో లేకుండే. ఆనాడు హైదరాబాద్ కానీ, వరంగల్ కానీ ఆ జిల్లాల్లోనే చదువు ఉండేది. ఎప్పుడైతే ఈ కరీంనగర్ జిల్లాలో మరి నరేందర్ రెడ్డి గారు ఈ విద్యా విధానం ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో ఆనాటి నుంచి ఉమ్మడి కరీంనగర్ కానీ, ఉమ్మడి నిజామాబాద్ కానీ, ఉమ్మడి మెదక్ కానీ ఈ జిల్లాల్లో చదువు ప్రాధాన్యత మరి చదువుకోవడం అనేది ఎక్కువ అభివృద్ధి చెందింది. కనుక ఈనాడు ప్రజలందరూ గమనించాలి. ఇవాళ మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎంతో ఆలోచనతో ఒక మంచి వ్యక్తికి, ఒక సేవా భావం కలిగినటువంటి వ్యక్తికి ఇస్తే మరి గెలుస్తుందనే ఉద్దేశం కొద్దీ ఇవాళ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి మా గౌరవులు మరి పొన్నం ప్రభాకరన్న గారు, మరి గౌరవ ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు సార్ గారు, వీరందరూ కూడా మరి అందరు కలిసికట్టుగా వీరి యొక్క గెలుపుకు మరి కృషి చేస్తున్నారు. ఈనాడు అందరం ఆలోచన చేయాలి. ఎంతోమంది వస్తున్నారు కానీ వారిని నమ్మకుండా మరి ఈనాడు ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికే మొదటి ప్రాధాన్యతగా ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.
మరి వేరే పార్టీ అంటే వేరే నేషనల్ పార్టీ అన్నటువంటి మన భారతీయ జనతా పార్టీ నుంచి వస్తున్నారు. వాళ్ళు స్థానికులు కాదు. సారు స్థానికంగా ఉండే వ్యక్తి, స్థానికంగా మనకు అందుబాటులో ఉండి మనకు సేవలు అందించడానికి ముందుకు వచ్చింది కనుక ఇప్పుడు వేరే వాళ్ళు కూడా ఇక్కడ స్థానికులు కాని వాళ్ళు కూడా వచ్చి పోటీ చేయడానికి ఉన్నారు. సీరియల్ నంబర్ అయినటువంటి దాని మీద మొదటి ప్రాధాన్యతగా ఓటు వేయాల్సిందిగా మరి ఓటు మహాశయులందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. మారంపల్లి లక్ష్మీనారాయణ, బహుజన సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు. పైన మొదటి ప్రాధాన్యతగా ఓటు వేసి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాం. సైన్యానివో మా గుడిసె బతుకుల దీపానివో కష్టాలు తీర్చి